ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కరెంటింగ్ హైవేలో ఎగ్జాక్ట్గా నరవ దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది, అలైన్మెంట్లో ఏం చేంజెస్ వచ్చాయి, ఈ విషయాలని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన సబ్బవరం నుంచి శీలనగర్ వరకు ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అదే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలానే ఎగ్జాక్ట్గా మనం విజువల్స్ని అయితే మన నరవ అనే విలేజ్ దగ్గర చూస్తాం అనమాట. మొత్తం మనకి అటు సబ్బవరం కాకుండా ఇటు శీలనగర్ కాకుండా మధ్యలో జరిగిన వర్క్ని అయితే మనం ఈ వీడియోలో చూస్తాం. మరి ఇప్పుడు మనమైతే మ్యాప్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా విజువల్స్ ఎక్కడ చూస్తాం అనే విషయాలను కూడా తెలుసుకొని ఆ తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన సబ్బవరం శీలనగర్ రోడ్ కనెక్టింగ్ హైవే. అయితే ఈ హైవే ఎగ్జాక్ట్గా మన సబ్బవరం బైపాస్లో నేషనల్ హైవే 16 దగ్గర డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఇంటర్చేంజ్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అయితే ఈ ఇంటర్చేంజ్ అనేది స్టార్ట్ అయ్యి ఇలా మనకైతే నరవ మీద నుంచి శీలనగర్ వరకు అయితే వస్తుంది. ఈ మధ్యలో చాలానే ఊర్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శీలనగర్ దగ్గర మనకు ఆల్రెడీ పోర్ట్ హైవే చూపించే కదా రీసెంట్గా, ఆ పోర్ట్ హైవేలో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాత చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఇటు నేషనల్ 16 ముందు ఇలా వెళ్ళేది ఊర్లోంచి. సో ఇప్పుడు బైపాస్ అయిపోయింది కాబట్టి ఇది చెన్నై కోల్కతా హైవే అని పిలుస్తున్నాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చి డైరెక్ట్గా మన పోర్ట్ కనెక్టింగ్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్జాక్ట్గా విజువల్స్ ఎక్కడ చూపిస్తా అంటే, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నరవ ఊరు ఉందన్నమాట. ఇది పెదనరవ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ జర్రిపోతులపాలెం, తర్వాత మేఘాద్రిగఢ రిజర్వేర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ఎల్లో కలర్ లైన్ నుంచి చూస్తారా, ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా మనకి వర్క్ అనేది జరిగిందనమాట. ఈ వర్క్ అంతా ఏం జరిగింది అండ్ అలాగే నరవదారి అలైన్మెంట్ ఎలా వెళ్తుంది, ఈ అలైన్మెంట్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనమైతే డీటెయిల్గా విజువల్స్ చూస్తూ తెలుసుకుంటాం. మనమైతే ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ ప్లేస్ వరకు విజువల్స్ అయితే చూస్తాం. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో వర్క్స్ ఎలా జరిగి విజువల్స్ ఎలా ఉన్నాయి చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో మనం విజువల్స్ ఎక్కడ చూస్తామని చూపించాను. ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా విజువల్స్ అయితే చూడబోతున్నాం. మరి చూసేద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 516C సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే చూస్తున్నాం. అయితే మనకి ముందు కనిపిస్తుంది కదా, ఆ చివరన ఆ కొండ దగ్గరలోని అదే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు ఆ కాలేజ్ దగ్గరలోంచి ఈ అలైన్మెంట్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా విజువల్స్, ఇది నరవ దగ్గరలోని నరవ ఊరికి ముందే ఈ హైవే అయితే డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయ్యి అలా మనకి అటు సబ్బవరం వైపు ఇటు శీలనగర్ వైపు వెళ్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నది అయితే మన సబ్బవరం వైపు. ఆ ముందు మనం చూస్తున్నాం కదా, ఆ ముందు కనిపించేదే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. ఆ పక్కన రైట్ సైడ్లో కొండలు కనిపిస్తున్నాయా, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ప్రస్తుతం మనకి ఒక సైక్లోన్ లాగా మొత్తం వర్షంలో పడుతున్నట్టు ఉంది కదా, అందువల్ల మనకి కొండలు ఆ విధంగా అంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు చూస్తున్నట్లయితే మనం శీలనగర్ నుంచి టువర్డ్స్ సబ్బవరం వైపు వెళ్తున్నాం. అయితే ఈ రూట్లో మనకి చాలా క్లియర్గా అలైన్మెంట్లో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ హైవే సబ్బవరం నుంచి ఎగ్జాక్ట్గా శీలనగర్ వరకు 12.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 12.8 కిలోమీటర్స్ని RVNL కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కంప్లీట్ అలైన్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలానే అటువైపు ఇటువైపు కొన్ని చోట్ల సర్వీస్ రోడ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మనకైతే హైవేలో వర్క్ ఎలా జరిగిందనేది చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి సబ్బవరం ఊరు, అక్కడ మనకి ఇంటర్చేంజ్ ఉంది కదా, ఆ ఇంటర్చేంజ్ కూడా కనిపిస్తుంది. ఆ ఇంటర్చేంజ్ ద్వారా నేను విజువల్స్ ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి మనం అక్కడి దాకా వెళ్ళాం. కొంచెం ముందుకు వరకు వెళ్ళి వెనకైతే వస్తాం. నేను నా ప్రీవియస్ వీడియో మీకు విజువల్స్ ఎక్కడి దాకా చూపించాను అండ్ అక్కడ వరకు మీరు నా ప్రీవియస్ వీడియో విజువల్స్ చూడండి. ఈ వీడియోలో మాత్రం మీకు ఎగ్జాక్ట్గా కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడితో వెనక్కి అయితే తిరుగుతాం. ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్తున్నాం అనమాట. వెనక్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా అటువైపు జరిగిన వర్క్ కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే టాప్ వ్యూలో కూడా చూద్దాం. ఆ ముందు చూస్తారు కదా, మీకైతే సబ్బవరం ఊరు అండ్ స్ట్రైట్గా ఉండే ఈ హైవే కూడా మీకు కనిపించి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే మనకి ఫ్లైయాష్తో కూడా ఫిల్ చేశారు. అండ్ ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం కదా, వెనక్కి వెళ్తున్నప్పుడు టాప్ వ్యూలో చూసాం అనుకోండి, ఇంకా క్లియర్గా ఇక్కడ జరిగిన వర్క్ అయితే మనకి కనిపిస్తుంది.
సో ఈ విధంగా మనకైతే మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో వర్క్ అనేది జరుగుతుంది. లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా బ్యూటిఫుల్గా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే రైట్లోంచి ఒక వే అయితే ఉంటుందన్నమాట. అది ప్రస్తుతం అందరూ యూజ్ చేస్తున్న రోడ్డు. ఆ రోడ్లోంచే మనం సబ్బవరం నుంచి ఇటు శ్రీనగర్ వైపు కానీ లేదా ఇటు గోపాలపట్నం వైపు కానీ వెళ్తున్నాం. ముఖ్యంగా నరవకు వచ్చి నరవ నుంచి డైవర్షన్ అనేది మనకు ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఆ రోడ్ వీడియోస్ నేను చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు టాప్ వ్యూలో చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఈ రోడ్ ఎంత వెడల్పు ఉంటుంది అండ్ అలాగే రోడ్ ఎలా ఉండిపోతుంది అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకైతే. అవి అయితే తొందరలోనే తీసేస్తారు. అండ్ కొన్ని చోట్ల కలవట్లు వస్తాయి, కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు వస్తాయి. రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రైట్ సైడ్లో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలానే లెఫ్ట్లో ఒక కాలేజ్ అయితే ఉంది. ఆ కాలేజ్ గురించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ నుంచి మనకైతే ఈ హైవే డైవర్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్కి మనకి రైట్లో వచ్చిన రోడ్ ఉంది కదా, ఆ లెఫ్ట్కి ఆ రూట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఇలా ఈ హైవే అయితే ముందుకైతే వెళ్తుంది. ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నట్లయితే ఆ రైట్ సైడ్లో మనకి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనకి ఈ హైవే అనేది వెళ్తుంది. సో ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే మనకి గాజువాక్కి, ఇటు ఎన్ఐడికి, అటు సిటీలోకి మంచి కనెక్టివిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం మనం ఈ సబ్బవరం వెళ్ళాలంటే గాజువాక నుంచి వెళ్ళాలంటే అటు అనకాపల్లి వెళ్ళాలి, లేదా ఇటు ఎన్ఐడి వైపు రావాలి. లేదా నార్మల్గా రోడ్లోంచి రావాలంటే మాత్రం మనం ఎలా రావచ్చు అంటే ఆ మధ్యలోంచి దువ్వాడ వెళ్ళి దువ్వాడ నుంచి ఒక రూట్ అయితే ఉంటుంది. కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. ఇప్పుడు ఈ హైవే అవ్వటం వల్ల డైరెక్ట్గా వాళ్ళు ఈ హైవే దగ్గరకు వచ్చి ఈ హైవేలోంచి డైరెక్ట్గా సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ ద్వారా ఈజీగా మన నేషనల్ స్టేషన్కి లేదా సబ్బవరం కానీ వెళ్ళొచ్చు. అలానే అటు చోడవరం వైపు వెళ్ళాలన్నా కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ఇటు కూడా చూస్తున్నారు కదా, ఇటువైపు వెళ్తున్నప్పుడు కూడా మనకి రోడ్ వర్క్ అనేది చాలా బాగా జరిగింది. అలైన్మెంట్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే అటువైపు కూడా వర్క్ కనిపిస్తుంది. కానీ అంతకు మించి మనం ముందుకైతే వెళ్ళలేం, ఎందుకంటే అది కంప్లీట్గా రెడ్ జోన్ అనమాట. ఆ రెడ్ జోన్లోకి పర్మిషన్ లేకుండా డ్రోన్ అయితే పంపించలేం. అందువల్లే మనం అటువైపు ముందుకైతే వెళ్ళలేదు. కానీ మీకైతే ఆల్మోస్ట్ మనకి ఎక్కడి దాకా వెళ్తుంది అండ్ అలాగే అటువైపు జరిగిన వర్క్ కూడా అలైన్మెంట్ కూడా చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇంకొక రోడ్డుగా కనిపిస్తుంది. అదే మన నరవ నుంచి అటు శీలానగర్కి ఇంకా అలా దువ్వాడికి వెళ్ళే రోడ్డు అనమాట. చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా మీకు చెప్పిన రోడ్డుకి కనిపిస్తుంది ముందు. అండ్ అక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అండ్ ఆ ముందంతా మనకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా అటు ముందుకు వెళ్తే శీలానగర్, అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆ పోర్ట్ కనెక్టింగ్ హైవే కూడా కనిపిస్తుంది. మీకు నేను ఎగ్జాక్ట్గా శీలానగర్ దగ్గర కూడా వర్క్ని అయితే తొందరలో చూపిస్తాను. మీకు పార్ట్స్గా ఎందుకు చూపిస్తున్నా అంటే మొత్తం ఒకేసారి చూపించా అనుకోండి, అది చాలా ఫుల్ లెంత్ వీడియో అవుతుంది, పెద్ద వీడియో అవుతుంది. అలైన్మెంట్ కూడా మీకు సరిగ్గా కనిపించదు అండ్ గజిబిజిగా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే మీకు అలా ఉండకుండా క్లియర్గా అర్థమయ్యేలాగా అండ్ అలానే మీకు కంప్లీట్ వర్క్ తెలిసేలాగా ప్రతి వీడియోని నేను పార్ట్స్గా డివైడ్ చేసి చేస్తున్నాను. దాని ద్వారా మీకు క్లియర్గా ఆ రూట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలాగే వర్క్ స్టాటస్ ఏంటి, ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలానే మనం చూసుకోవచ్చు, అటు రైట్ సైడ్లో మేఘాద్రిగడ్డ ఇంకా నరవ ఊరు అండ్ అలాగే ఈ అలైన్మెంట్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్లో అయితే మనకి ఆ కాలేజ్ కూడా కనిపిస్తుంది. మీకు తెలుసు కదా కాలేజ్ ఏంటో, 2 సార్లు చెప్పాను ఈ కాలేజ్ గురించి. సో ఈ కాలేజ్ పేరు కామెంట్ చేయండి మీరు పూర్తిగా వినుంటే. సో మ్యాక్సిమం మీకైతే మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలోని సబ్బవరం ద్వారా ఇంతకుముందు వర్క్ చూపించాను. అండ్ అలానే మీకు నరవ దగ్గర కూడా వర్క్ చూపించాను ఈ వీడియోలోని. అండ్ అలానే మన శీలానగర్ నుంచి అటు కన్వర్ట్ జంక్షన్ దాకా నిన్నటి వీడియోలో చూపించాను. సో మరి మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలోని ఎగ్జాక్ట్గా మన నరవ దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది అండ్ అలాగే ఈ లోపల అలైన్మెంట్లోని ఎలాంటి వర్క్ జరిగింది, ఇటు టువర్డ్స్ సబ్బవరం ఇటు టువర్డ్స్ నరవ వైపు రెండు వైపులా వర్క్ని అయితే మీకు చాలా క్లియర్గా చూపించాను. సో అప్కమింగ్ వీడియోలోని మీకు శ్రీనగర్ వైపు కూడా వర్క్ని చూపించబోతున్నాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఎలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.